లార్డ్. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు. ఆయన మనతో మాట్లాడుతున్న మంచి వాగ్దానము 28వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట అపోస్తలుల కార్యాలు ఆ గ్రంథము 13వ అధ్యాయము 34వ వచనం. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహిస్తును. దేవుడు అంటున్నాడు, దావీదునకు అనుగ్రహించిన పవిత్ర వరములను మీకు అనుగ్రహిస్తున్నా. దావీదుకి ఏం వరాలు ఉన్నాయి? మంచి ఆరాధన అభిషేక్తుడు, చక్కగా పిల్లను గ్రోవి లేదా సితార అవన్నీ వాయించేవాడు, ఇంకా దేవుని మాటను వినేవాడు, దేవుని యొక్క చిత్తానుసారుడు, హృదయానుసారుడు, చాలా నమ్మకంగా ఉన్న వ్యక్తి. ఇవన్నీ అయితే ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఉంది. అదేంటి తెలుసా? లోపాలు ఎవరు చెప్పినా సరి చేసుకుంటాడు. హల్లెలూయా. ఇదే లోపం సౌలు దగ్గరికి వచ్చేసరికి సమూయేలు వచ్చి అంటాడు, నేను వచ్చే వరకు నువ్వు ఆగలేకపోయావా? నేను వచ్చాక దహన బలి అర్పించాక అప్పుడు యుద్ధానికి వెళ్తురు కదా అన్నప్పుడు ఒక సాకు చెప్పాడు. తర్వాత సారి అమాలేకీల మీదకి వెళ్ళినప్పుడు అక్కడవన్నీ చంపేమన్నప్పుడు చంపకుండా అందులోని క్రొవ్వుని ఉంచి ప్రాముఖ్యంగా రాజును బ్రతికించినప్పుడు సమూయేలు వస్తే నీ మాట నేను యథావిధిగా చేస్తానంటే ఎక్కడ చేసావు, ఇది చేసావు, అది చేసావు అని అన్నప్పుడు సమూయేలు బలి అర్పిస్తాను రా అన్నప్పుడు నేను రాను అంటే సమూయేలు యొక్క అంగిని పట్టుకుంటాట, అది చిరిగిపోయిందట. ఏకంగా వస్త్రపు చెంగు చిరిగిపోయింది. అంటే సమూయేలు ఎంత కోపంగా తిరుగుంటాడో ఈ సౌలు ఎంత కోపంగా వస్త్రపు చెంగు లాగేసేట, అంత కోపం. ఆ దుప్పట్లంటే చిన్న విషయాలు కావు, అవన్నీ చాలా పెద్దవి ఉంటాయి అన్నమాట దళసరిగా. అలాంటి అంగియే చెరిగిపోయింది. అదే దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి నాతాను అనే గొప్ప ప్రవక్త ఉంటాడు సమూయేలు తర్వాత కాలంలో. కాబట్టి ఆ నాతాను ప్రవక్త అంటాడు, నువ్వు ఈ పని చేసావు, బత్షెబాతో నువ్వు ఇలా చేసావు అని చెప్పి ధైర్యంగా వచ్చి చెప్పగలిగాడు, భయపడాడు. సమూయేలుకి దేవుడు ఒక మాట చెబుతాడు, నువ్వు వెళ్ళి దావీదుని అభిషేకించు, నేను వేరొక వ్యక్తిని కనుక్కున్నానంటే ఈ మాట సౌలుకి తెలిస్తే నన్ను చంపేస్తాడేమో అని సమూయేలే అంటాడు. అప్పుడు దేవుడే అంటాడు, బలి అర్పించడానికి వచ్చానని చెప్పి వెళ్ళు అని చెప్పి అంటాడు. అంటే సౌలు ప్రవక్తలను సైతం దేవుడు నమ్ముకున్న బిడ్డలను అభిషేకించడం వల్ల తనకు రాజు పోస్ట్ ఇచ్చిందే దేవుడు. ఆ సమూయేలు అనే ప్రవక్త ద్వారా గతాన్ని మర్చిపోయి తన భవిష్యత్తునే పెట్టేసుకొని ఆ విగ్రహారాధన అంటే తనను తాను విగ్రహంగా చేసుకుని ఆరాధించేసుకున్న ఆ వ్యక్తి అనమాట. కానీ దావీదుకి వచ్చేసరికి ఏ ప్రవక్తకైనా దేవుడు ఏమన్నా చెప్పారనుకోండి, దావీదు దగ్గరికి వచ్చి చెప్పచ్చు, మాట్లాడచ్చు. యోవాబు అంతే, ఒకసారి వస్తాడు, ఏదో మాట్లాడతాడు, వెంటనే సంగతిని గ్రహిస్తాడు. కానీ ఎవరిని చంపేయలేదు, ఎవరి యొక్క వస్త్రాన్ని పట్టుకొని లాగేయలేదు. ఈరోజు ఈ మాటలు మీరు అంగీకరించాలి. దావీదుకి ఇచ్చిన పవిత్ర వరములు అంటే దేవుడి నుంచి వచ్చిన వాక్కు, అది మంచి అయినా చెడైనా దాన్ని స్వీకరించే హృదయం ఉండాలి, దాన్ని అంగీకరించే హృదయం ఉండాలి. దాన్ని బట్టి లోపాలను సరిచేసుకొని ఇంకనూ ఆత్మీయంగా లోతుకి వెళ్ళిపోయే హృదయాలు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.